Hi, hello, and welcome to Sunday Cricket. So, India versus England first T20 మ్యాచ్ కెమ్స్ఫర్డ్లో. సో మ్యాచ్ సమ్మరీ ఏంటంటే చెప్పాలంటే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసింది 187/7 అండ్ సెకండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది 150/8 150/8కి 20 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయింది. సో ఇది మ్యాచ్ సమ్మరీ. సో ఇప్పుడు మ్యాచ్లోకి రావాలంటే ఆన్ ద బేస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏమని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే మంచిగా గెలిచాయి అనేసి. సో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ యాక్చువల్లీ టాస్ ఇంగ్లాండ్ గెలిచింది. వాళ్ళు ఏం చేశారంటే మేము చేజింగ్ చేస్తామన్నారు. ఓకే అనేసి తీసేసుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే ఇండియా బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ స్మృతి మందన అవుట్. ఓరి అమ్మ ఇది ఎక్కడ గొడవరా అని అనుకున్నాం. మంచి బ్యాటింగ్ ట్రాక్ రా అనుకుంటే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్. తర్వాత ఒక 2 runs వచ్చాయి. 2 runs వచ్చిన తర్వాత వెంటనే షఫాలి వర్మ అవుట్. ఇది సడన్గా చూస్తే మ్యాచ్ మొత్తం 7/2 ఇది ఎక్కడ గోల్రా నాయన. లారెన్ బెల్ వచ్చింది 2 వికెట్లు, ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసింది. ఇది ఎక్కడ గొడవరా నాయన అనుకున్నారంతా. అప్పుడు మొదలైంది అసలు మ్యాచ్. యస్తికా భాటియా అండ్ జెమిమా రాడ్రిక్స్ ఇద్దరు కలిసి సూపర్బ్ షాట్స్, సూపర్బ్ నాక్ అండ్ 76 బాల్స్లో 126 పార్ట్నర్షిప్. మామూలు పార్ట్నర్షిప్, మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ అనుకోవాలి. 2 వికెట్లు పడ్డా సరే పవర్ ప్లే అయిపోయేసరికి ఆఫ్టర్ ది 6 overs 75/2 ఇండియా. అంటే రన్ రేట్ ఎక్కడా కూడా తగ్గలేదు. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే రన్ రేటు 10 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి ఓవర్లో 10 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. సో అప్పుడు ఏమైందంటే సూపర్బ్ నాక్ ద్వారా 76 బాల్స్లో 126 runs పార్ట్నర్షిప్. అంటే అందులో జెమిమా రాడ్రిక్స్ 69, యస్తికా భాటియా 54. సో వాళ్ళిద్దరూ వచ్చాక అప్పటికి 120/2 ఉన్నప్పుడు అన్ఫార్చునేట్ రన్అట్ వల్ల యస్తికా భాటియా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత వెంటనే జెమిమా అవుట్ అయిపోయింది. సో వాళ్ళ తర్వాత అప్పటికి 140. సో ఆ తర్వాత దీప్తి శర్మ, మిగతా వాళ్ళందరూ స్మాల్ పార్ట్నర్షిప్. దీప్తి శర్మ అయితే క్విక్ ఫైర్ ఒక 13 balls 22 కొట్టింది. అంటే అక్కడ నీకు మంచి నాక్స్ అయితే వచ్చి సో టోటల్గా స్కోర్ వచ్చేసరికి 187/7 7 వికెట్ల నష్టానికి. సో అలా టు ది ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్ లారెన్ బెల్ అదరగొట్టేసింది 3 వికెట్లతోటి. అది షఫాలి వర్మది, స్మృతి మందనది, అలాగే దీప్తి శర్మ వికెట్. సో ఎప్పుడైతే క్రూషియల్గా వికెట్స్ కావాలో ఆ టైంలో మంచి వికెట్స్ తీసి చేతిలో పెట్టేసింది. సో అలాగే దాంతోపాటు కొత్తగా వచ్చిన టిలీ కూల్మ్యాన్, సో తను డెబ్యూటెంట్ అనమాట. ఈ మ్యాచ్లో తను డెబ్యూటెంట్, ఒక వికెట్ తీసింది. అలాగే ఇసి వాంకో వికెట్ వచ్చింది. వాళ్ళ కెప్టెన్ చార్లీ డీన్, తనకు కూడా ఒక వికెట్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే అందరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు, హ్యాపీగా రన్స్ కొట్టేశారు. అందరూ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవడంతో మనకు 187 runs అనేది వచ్చింది. సో అప్పుడు వచ్చింది అనమాట. ఇక వాళ్ళు ఎప్పుడైతే బ్యాటింగ్కి దిగారో ఫస్ట్ ఓవర్ అరుంధతి రెడ్డి బౌలింగ్ చేసినప్పుడు చాలా బాగా బౌలింగ్ వేసింది. రన్స్ వెళ్ళిపోయాయి 16. ఫస్ట్ ఓవర్ మేబీ 16 runs వచ్చాయి. సో సెకండ్ ఓవర్ ఎప్పుడైతే క్రాంతి గౌడ్ వచ్చిందో అప్పుడు మంచి టచ్లో ఉన్న సోఫియా డాంక్లీ వాళ్ళ ఓపెనర్ ఎవరైతే ఉన్నారో, ఇంగ్లాండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళకు ఒక కొత్త ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వెతుకుతుంది ఇంగ్లాండ్. సోఫియా డాంక్లీ యాజ్ వెల్ యాజ్ క్యాప్సీ వాళ్ళిద్దరిని కలిపి కొత్తగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పంపిద్దామని వస్తుంది. సో దాంట్లో ట్రయల్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏం జరిగిందంటే వాళ్ళకు ఒక సరైన పార్ట్నర్షిప్ అనేది ఏది రాలేదు. సో వచ్చిన మనకెంత అంటే పవర్ ప్లేలో 73/2 మనది పవర్ ప్లేయర్ స్కోర్ 6 ఓవర్లు వేసారు. కానీ వాళ్ళకి ఏమైందంటే 43/2. సో వాళ్ళు ఒక 30 runs అనేది షార్ట్ అయి ఉన్నారు. 43/2 ఇంగ్లాండ్ యొక్క పవర్ ప్లే స్కోరు, 73/2 అనేది మన పవర్ ప్లే స్కోరు. అంటే వాళ్ళకు 30 runs షార్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం చేయాలి, సరైన జోన్స్ రాలేదు. సో తర్వాత వాళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్ ప్లేయర్ ఎమీ జోన్స్ ఆర్ హెదర్ నైట్ వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ డిస్ప్లే చేశారు. ఒక 64 or 79 runs పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చారు ఇద్దరు కలిసి. అయినా సరిపోలేదు బాస్.
సో అప్పుడు ఏమైందంటే అమెజాన్స్ ఒకటి 67 రన్స్ కొట్టింది. ఎదర్నైస్ ఒక 24 బాల్స్లో 22 కొట్టేసింది. అయినా సరిపోలేదు. మన వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మన బౌలింగ్ చేశారు. లాంగర్ బౌండరీస్ని టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసిన బౌండరీస్ని చాలా ప్రాపర్గా బలవంతంగా ఆ లాంగ్ ఆన్ వైపే షార్ట్స్ ఆడనిచ్చారు. ఎందుకంటే అట్స్ లాంగర్ బౌండరీస్. సో అలా షఫాలి 3 క్యాచ్లు పట్టింది, జమీమా ఒక క్యాచ్ పట్టింది. సో అలా క్యాచెస్ ఎప్పుడైతే పట్టగలిగారో ఈక్వల్ ఇంటర్వల్ టైంలో మనకు వికెట్స్ అనేవి వస్తూనే వచ్చాయి. ఎప్పుడైతే వికెట్స్ అనేవి వచ్చాయో అప్పుడు మనకి ఆటోమేటిక్గా వాళ్ళ మీద ప్రెషర్ పడ్డది. ప్రెషర్ ఉండడంతో మనం ఎప్పుడు వాళ్ళ మీద మన బౌలర్లు ఎంతసేపు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూనే వచ్చారనమాట. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల మనకు వికెట్స్ అని వచ్చాయి, వాళ్ళకేమో రన్ రేట్ అనేది పెరుగుతూ వచ్చేసింది. సో అలా మనం 150కి వాళ్ళని కట్టడి చేయగలిగాం. సో కమింగ్ టు ద బౌలింగ్ పర్ఫార్మెన్సెస్, నందిని శర్మకు ఒక 3 వికెట్లు వచ్చాయి, క్రాంతి గౌడ్కి ఒక 2, దీప్తి శర్మకు 1, అలాగే శ్రీచరణ్కి 1. బట్ ఈరోజు అరుంధతి రెడ్డి కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది, బట్ బాగానే చేసింది. సో వాళ్ళది మన మిడిల్ ఓవర్స్కు మన బ్యాటింగ్ యొక్క పరిస్థితి ఏంటంటే పవర్ ప్లేలో మనకు 73/2 అయితే మిడిల్ ఓవర్స్లో 75/3, అలాగే ఫైనల్ ఓవర్స్లో 40/2. అలాగే వాళ్ళని చూసుకుంటే మనం పవర్ ప్లేలో 43/2 ఇంగ్లాండ్ది, అలాగే మిడిల్ ఓవర్స్లో 77/3, అలాగే ఫైనల్ ఓవర్స్లో 30/3. అంటే మనం ఏం చేసామంటే కరెక్ట్గా కావాల్సిన టైంలో వికెట్స్ తీస్తూనే వచ్చాం, వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూనే వచ్చాం. అందువల్ల మనం ఈరోజు మ్యాచ్ గెలిచామన్నమాట. సో ఇదే జరుగుద్ది. సో అలా మనం మ్యాచ్ని గెలిచాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.